హలో అందరికీ నమస్కారం. జనగాం మండలంలో మరగడి విలేజ్ నుండి వివోఏగా పనిచేస్తున్నా నేను. మా విలేజ్లో వచ్చేసి 74 సంఘాలు ఉన్నాయి. ఇంకో సిఏ కూడా ఉంది. ఇద్దరం కలిసి ఆమెకు 36 ఆమెకు ఉన్నాయి, 37 నాకున్నాయి. కొత్త సంఘాలు వచ్చేసి 4 చేసినాము. వికలాంగుల సంఘం చేసినాం, వృద్ధుల సంఘం 1, కిషోర బాలికలది 1, జనరల్ సంఘాలు 2, ఇంకా 5 సంఘాలు పెంచుకున్నాము. మొత్తము 76 సంఘాల వరకు ఉన్నాయి. ఇద్దరు వివోఏలం పనిచేస్తున్నాము. అందులో మాకు బ్యాంక్ లింకేజ్ వచ్చేసి ఈ ఇయర్లో ఏప్రిల్ నుండి మేము 1,76,00,000 నా వివోకి ఇప్పించిన. ఆ వివోకు 1,70,00,000 వాళ్ళు ఇప్పించిండ్రు. మొత్తం 3,40,00,000 వరకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించడం జరిగింది. ఎంటర్ప్రైజెస్ వచ్చేసి మాకు మొత్తం మీద నేను 13, ఆ వివోఏ 13, మొత్తము 26 ఎంటర్ప్రైజెస్ చేసినాము. అందులో పిఎంఈఎఫ్ఐ లోన్ కింద 1,15,000 పిఎంఈఎఫ్ఐ లోన్ ఇప్పించినాం. మేము స్వయం సిద్ధ లోన్ ఇప్పించినాము. ఇంకా మిగిలినవన్నీ ఎంటర్ప్రైజెస్ అంటే బట్టల షాపులు, కిరాణం షాపులకు, వెల్డింగ్ షాపుకి, వనిత టీ స్టాల్ కూడా మా వివో నుండే తీసుకున్నాం 2 లక్షలు. ఇప్పుడు కొత్తగా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మహిళా యువశక్తి మీద ఒక అది ఇచ్చారు కదా, మీరు వనిత టీ స్టాల్ నేనే తీసుకున్నా సార్. అంటే ఎక్కడ పెట్టారు? అది ఇక్కడ పక్కకే ఉంది. మీరు అక్కడ బాబుతోటి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. మా వివో నుండే తీసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు అంతకుముందు గతంలో కూడా ట్రాక్టర్స్ కానీ తర్వాత దీనికి సంబంధించి అవి తీసుకోలేదు మేము. కాకపోతే వెల్డింగ్ షాప్ కానీ ఇచ్చిండ్రు మాకు, 3 లక్షలు ఇచ్చిండ్రు. పౌల్ట్రీ ఫామ్లకు కూడా ఏది మదర్ యూనిట్ అని దాన్ని ఏమంటారు, పెరటికోళ్ళ పెంపకంకి కూడా మా దగ్గర మేము ఎంటర్ప్రైజెస్లో లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇప్పించారు? అట్లా 4 ఇప్పించినాం సార్. నా వివో నుండి మాత్రం 4, ఆమె వివో నుండి 1, మొత్తం ఊరి పేరు మీద 5. ఇప్పుడు ఉన్నాయి అవి? ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ రికవరీ ఎట్లా ఉంది? రికవరీ వాళ్ళకి ఇచ్చిన ఈఎంఐ ప్రకారము 1,04,000 చొప్పున వాళ్ళు ప్రతి నెల రికవరీ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇలా డిఫాల్ట్ సంఘాలు ఏమైనా ఉన్నాయా? డిఫాల్ట్ సంఘాలు ఏం లేవు సార్. ఒకవేళ ఉంటే మీరు ఎట్లా దాన్ని రికవరీ పెడుతున్నారు? రికవరీ అంటే కమిటీ ఉంది సార్ మాకు. ఒక వివోకు 7 కమిటీ, అంటే అధ్యక్షురాలు, కార్యదర్శులు కాకుండా 5 కమిటీ మెంబర్స్ ఉంటారు. మేము 7 వెళ్ళి వాళ్ళను ప్రతి నెల ఒకవేళ కట్టకుంటే వాళ్ళ దగ్గర రికవరీకి వెళ్తాం. ఎంత టైం ఇస్తారు వాళ్ళకు? కట్టక 2 నెలలు 3 నెలలు ఎట్లా? 2 నెలలు 3 నెలలు ఇయ్యాం సార్. ఎందుకంటే ఇంకో మెంబర్ డిఫాల్ట్ అవుతుంది కాబట్టి మేము వెంటనే ఒక 10 రోజులు టైం ఇచ్చేసి వాళ్ళకు కట్టమని చెప్తాం. వాళ్ళు కట్టకుండా మొండికేసరికి ఆ సంఘం మెంబర్స్ ఉంటారు కదా, ఇంకా 10 మంది ఉంటారు కదా, ఒక మెంబరు 2 మెంబర్లు ఉంటారొచ్చు. ఆ 1-2 కట్టకుండా ఉంటే ఆ సంఘం మీద వెయిట్ వేసి వాళ్ళు మనిషి కొన్ని కలిపి కట్టి సంఘము ఎన్పిఏ రాకుండా చూసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు చాలా సెంటర్లలో ఐకేపీ సెంటర్స్ పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొత్తగా మీ గ్రామానికి పెట్టే అవకాశాలు లేవు సార్. ఇప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేరు. అది వేరే ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు పెడుతున్నారు, ఐకేపీ సెంటర్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీ ఏపీఎం కానీ తర్వాత మీ సిఏ కానీ వీళ్ళు వస్తారు? ఎప్పుడైనా వస్తారు. ప్రతి నెల మీటింగ్కి వస్తారు. మధ్యలో మాకేమన్నా అవసరం ఉన్నా, ఏదన్నా పని ఉన్నా, మొన్న ఈ పెన్షన్స్ గురించి డబ్బులు రాలే, ఏది పోస్ట్ మ్యాన్ దగ్గరికి రాకుండా ఆయన ఫోన్ గురించి మమ్మల్ని పిలిపిస్తే మేము మా సీసీని పిలిపించినాం. వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతారు. ఇప్పుడు వికలాంగుల సంఘాలు మీ దగ్గర ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? పాతవి 2 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త 2 చేసి నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో నడవట్లేదు, ఎత్తేసారు కదా మళ్ళా. అప్పుడు వాళ్ళు డబ్బులు కొంచెం తీసుకొని కట్టకుండా ఉంటే రికవరీ చేయించినాము. వాళ్ళు కట్టే అమౌంట్ అయితే ఏం లేదు, అప్పుడు మొన్నటి వరకు కట్టలేదు. కట్టే డబ్బులన్నీ కట్టేసింది. మిగిలిన ఇప్పుడు పొదుపులు అవి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ నుండి మేము రన్నింగ్ చేయించుతాం. ఇప్పుడు వికలాంగులకు ఎలాంటి లోన్స్ ఇస్తారు మీరు? వికలాంగులకు సేమ్ మా లెక్కనే ఇస్తాం. మహిళా సంఘాలకు ఏ విధంగా మనము
ఫస్ట్ సారి 50,000, రెండో విడతలో 1,00,000 రూపాయలు, మూడో విడతలో 3 లక్షలు ఎట్లా ఇస్తామో వాళ్ళకు కూడా అంతే ఇస్తాం. అది ఇచ్చారు కదా. అది కాకుండా ఇప్పుడు షాపులు పెట్టుకునే వాళ్ళకి కానీ లేకపోతే యంత్రాలు కొనుక్కోవడానికి కూడా ఏమైనా ఇస్తారా? వాళ్ళకు కూడా ఇస్తాం సార్. ఎంటర్ప్రైజెస్ కింద లోన్స్ ఉన్నాయి, అది వాళ్ళ యాక్టివిటీ చేసేదాన్ని బట్టి ఇస్తాం. రేపు ఇంకా మీ సంఘాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఏమన్నా మీకుందా? ఉంది. ఎట్లా, ఏ విధంగా చేస్తారు? ఉంది. ఇప్పుడు ఒక సభ్యురాలకి 2 లక్షలు, 3 లక్షలు, శ్రీనిధిలో 1,00,000, వివోలో 1,00,000, మొత్తం కలిపి 5-6 లక్షల వరకు ఇస్తున్నాం. కానీ ఒక మెంబర్కి 10 లక్షలు ఇచ్చేది కూడా మేము ప్రోత్సాహం చేస్తామని. అంటే 10 లక్షలు ఇస్తారు కదా, ఏ యూనిట్ యాక్టివిటీ ఉండాలి సార్. దానికి ఏదన్నా ఒక యాక్టివిటీ వాళ్ళు ఏది, ఇప్పుడు మదర్ యూనిట్ అని ఉన్నది, పౌల్ట్రీ ఫామ్ ఉంది, డైరీ ఫామ్ ఉంది, అట్లాంటి ఒక పెద్దది ఏదన్నా చేసిద్దామని అంటే ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కొన్ని దగ్గర డ్రోన్ కెమెరాస్ కూడా ఇస్తున్నారు, మీ దగ్గర ఇస్తారు అట్లా? డ్రోన్ కెమెరా ఇప్పుడు మా మండల్లో ఇచ్చిండ్రు, కాకపోతే మా విలేజ్ కి ఇవ్వలేరు. ఇక్కడ అడిగితే ఇవ్వగలుగుతాం సార్. ఇప్పుడు లింగల్ గన్పూర్ దగ్గర వనపర్తిలో ఇచ్చారు, ఒక యూనిట్ ఇచ్చారు, జఫర్గఢ్ దగ్గర ఇచ్చారు, సార్ మాకు కూడా ఇచ్చిండ్రు 10 లక్షలది. ఏది అంటే ఫిషరింగ్ ఇచ్చినాం మేము. ఫిషరింగ్ యూనిట్ అని ఒకటి ఉన్నది, ఏది వాళ్ళు చేపలు పట్టాలి, షాపు మొబైల్ క్యాంటీన్ లెక్క పెట్టాలి, అట్లాంటిది నా వివోకే ఇచ్చిండ్రు సార్. దండు మంజుల అని ఒక తేజ గ్రూప్ లో దండు మంజుల అనే మెంబర్ కి ఇచ్చినాం. ఆమెకు గవర్నమెంట్ నుండి 6 లక్షల సబ్సిడీ వచ్చింది. మా వివో నుండి మేము 4,40,40,000 ఆమెకు అప్పియడం జరిగింది. కడుతుంది సార్, నెలకు 16,000 కడుతుంది. ఇప్పుడు ఉన్నదా యూనిట్? ఉన్నది సార్, ఉన్నది. కాకపోతే విలేజ్ లో పెడతలేదు. ఇక్కడ ఏసిరెడ్డి నగర్ అని అక్కడ షాప్ మంచిగా నడుస్తుందని ఆ ఊర్లో పెడుతుంది. అంటే అట్లా పెట్టొచ్చా? పెట్టొచ్చు. మనకి ఎక్కడ ఉంటుంది సార్, అదైతే నడిపియాలి, ఇంట్లో పెట్టుకోకుండా నడిపియాలి మనకు. ఓకే.